Nobody is a fool to give his body to somebody to operate unless there is a need. కరెక్ట్. సో ఖచ్చితంగా నీడ్ ఉన్నప్పుడే ఆపరేషన్ జరుగుద్ది. కాకపోతే చాలా దురదృష్టకరమైనది ఏంటంటే దీంట్లో ఆపరేషన్ అంటే ఉండే భయం, ఆపరేషన్కి అయ్యే ఖర్చు, ఈ రెండాటిలు బూచిని చిపించి మధ్య మార్గంగా కొన్ని మోసాలు జరుగుతూ ఉంటాయి. మీకు ఆపరేషన్ లేకుండా మంత్రం వేసేస్తాం, ఇంజెక్షన్తో మళ్ళీ కార్టిలేజ్ పుట్టించేస్తాం, అవును. లేకపోతే ఇది నిజంగా నిజంగా ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కడ ఇప్పుడు దాకా కార్టిలేజ్ అనేది రీజనరేట్ అవటం అనేది ఈజ్ నాట్ ఎట్ డన్. రైట్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఒక పేపర్ కూడా ఇక్కడ కార్టిలేజ్ రీజనరేట్ చేస్తున్నాం అని ఎవరో చేసింది లేదు. సో ఇదంతా అయితే చాలా దారుణమైన ప్రాక్టీస్ అలా అయితే. యా, డెఫినెట్ గా దారుణమైన ప్రాక్టీస్ అండి ఇది. అంటే దేర్ విల్ బి బార్డర్ లైన్ కేసెస్. ఎక్కడో చిన్న కార్టిలేజ్ పోయిన వాడు వేరు, పూర్తిగా కార్టిలేజ్ పోయి స్టేజ్ 4 ఆర్థరైటిస్కి వచ్చేసిన వాళ్ళకి కూడా ఆ ఇంజెక్షన్ల ముసుగులో అంటే పేషెంట్ యొక్క భయం, ఆపరేషన్ అంటే భయం అంతే. దే డు నాట్ వాంట్ ఎ సర్జరీ. కరెక్ట్ కరెక్ట్. అది మన భారతదేశంలో బాగా ఎక్కువ. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్. నేను ఆ ఇంజెక్షన్లే తప్పు పూర్తిగా అసలు చేయకూడదని అనను కానీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎ ప్రాపర్ ఇండికేషన్, దెన్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ లాస్. మీరు అన్నట్టు బ్లాక్ షీప్స్ ప్రతి ప్రొఫెషన్లో ఉంటారు. అవును. సో డాక్టర్స్ ఆర్ నో ఎక్సెప్షన్, అందరూ హ్యూమన్ బీయింగ్సే కదా. సో ద పర్సంటేజ్ విల్ బి న్యాచురలీ లిటిల్ లెస్.